ఏంటి సార్ ఈ భుజం నొప్పి, మెడ నొప్పి 40 దాటాక సహజంగా కింద పడిన తర్వాత చెయ్యి పైకి లేపలేకపోతున్నాము అని రెగ్యులర్గా మనం వింటూ ఉంటాము. వీళ్ళల్లో కారణం ఏంటని చూస్తే వీళ్ళు గంటల తరబడి కంప్యూటర్ ముందు వర్క్ చేసే ప్రొఫెషనల్స్. సరే, కొంతమంది దిండు పెట్టుకోవచ్చు అంటారు, కొంతమంది దిండు పెట్టుకోకూడదు, మెడ నొప్పి ఉన్న వాళ్ళు దిండు మానేయాలంటారు. 50-60 క్రాస్ అయిపోయారు, వాళ్ళు దిండు వాడకుండా ఉండడమే కరెక్ట్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న సబ్జెక్ట్ ఇస్ అబౌట్ మెడ నొప్పి, భుజం నొప్పి. చెయ్యంతా లాగేస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ఇంట్లో పనులు చేసుకోవడానికి కూడా చెయ్యి సహకరించదు. ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వలేరు. అలా అని చెప్పి కంప్లీట్గా బెడ్ రెస్ట్లోనూ ఉండలేరు. చిన్న చిత్తగా ఏ పని చేసినా సరే నొప్పి, మెడ దించితే కళ్ళు తిరుగుతూ ఉండడాలు. వీటన్నిటికీ రీజన్ ఏంటి? అసలు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ బెజవాడ పాపారావు గారు. 15 years of expertise from కామినేని హాస్పిటల్స్, సీనియర్ కన్సల్టెంట్, జాయింట్ రిప్లేస్మెంట్, ఆర్థోస్కోపీ అండ్ అలాగే స్పోర్ట్స్ సర్జరీ స్పెషలిస్ట్. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. గ్రేట్ సార్. సార్ ఏంటి సార్ ఈ భుజం నొప్పి, మెడ నొప్పి ఎందుకు వస్తాయి సార్? అసలు అన్నీ ఇట్లాగా ఏ జాయింట్లకు ఆ జాయింట్లు అరిగిపోతూ ఉంటే ఇంకెందుకు సార్ అసలు మనం? మెడ నొప్పి డెఫినెట్గా చిన్న వయసులో అయితే పెద్దగా రావడం లేదు, రాదు. ఒకవేళ వచ్చినా మెడ పట్టేసింది నిద్ర లేచేసరికి 1 or 2 days, 1-2 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. సో అది పెద్ద సమస్య కాదు. మెడ నొప్పి ప్రతిరోజు వస్తుంది, తల వంచినప్పుడు ఎక్కువగా వస్తుంది. కొంతమంది కళ్ళు తిరుగుతున్నాయి, తల వంచినప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి. సో ఇట్లాగే చూడవలసి వస్తుంది. ప్రతిరోజు చేసుకునే పనులకు కూడా ఎక్కువ తల వంచే చేసుకుంటాం కాబట్టి ఈ నొప్పి తట్టుకోలేక వర్క్ యాబ్సెంటిజం, అంటే ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేనేమో అనేది కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. దీని గురించి మాట్లాడదాము. మెడ నొప్పి 40 దాటాక సహజంగా 40 దాటాక కేవలం మెడ నొప్పి మెడలోనే ఉండడం, అంటే ఈ భుజానికి రావడం, చేతికి రావడం, నెక్స్ట్ చెప్తాను. మెడలోనే ఉండడానికి ముఖ్యంగా గల కారణాలు ఏంటంటే అరుగుదల. వెన్నుపూస ఇక్కడి నుంచి మొదలవుతుందండి. మెడ నుంచి ఛాతీ వెనక, ఈ పొట్ట వెనక భాగంలో కింద వరకు ఆ వెన్నుపూసలో మొబైల్ పార్ట్, అంటే కదలికలు కలిగిన భాగాలు 2 ఉన్నాయి. ఒకటి మెడ దగ్గర, రెండోది నడుము దగ్గర. ఈ ఛాతీ అంతా ఫిక్స్డ్ రిబ్ కేజ్ మూలన, అందులో వైటల్ ఆర్గన్స్, హార్ట్, లంగ్స్ అన్నీ ఉంటాయి. సో అక్కడ పెద్దగా నొప్పులు రావు వెనక. ఈ మెడ భాగం ఎక్కువ వాడటం మూలాన ఈ జంక్షన్లో ఇక్కడ నొప్పులు వస్తూ ఉంటాయి. వాడటం మూలాన అరుగుదల. దీన్ని మెడికల్ దాంట్లో సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటూ ఉంటాం. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఎర్లీ స్టేజ్లో నొప్పి మెడలోనే ఉంటుంది. కొంతమందికి డిస్క్ ప్రాబ్లమ్స్ అంటాం. డిస్క్ అంటే ఏంటి? డిస్క్ అంటే ఈ మెడలో పూసలో లేకపోతే నడుములో ఎంటైర్ స్పైనల్ కాలంలో ప్రతి 2 పూసల మధ్యలో ఉండే కుషన్ లాంటిది డిస్క్. ఆ డిస్క్ భగవంతుడు ఎందుకు పెట్టాడు ఇట్లా మొత్తం పైనుంచి కింద వరకు ఒకటే ఎముక ఎందుకు పెట్టలేదని అంటే మనకు మూమెంట్స్ కావాలి, ప్రతి యాక్టివిటీకి మూమెంట్ కావాలి. అలా ప్రతి 2 పూసల మధ్యలో వంగినప్పుడు అవి ప్రెస్ అవుతాయి, కంప్రెస్ అవుతాయి. మళ్ళీ స్ట్రైట్గా ఉన్నప్పుడు ఎక్స్పాండ్ అవుతాయి. ఆ గుణము కలిగినంతసేపు డిస్క్కి ప్రాబ్లం లేదు. ఎలాసిటీ తగ్గిపోతుంది, దానిలో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది, డీహైడ్రేట్ అయిపోయినాయి అని అంటాం అనమాట. సో అక్కడి నుంచి కొంచెం నొప్పులు రావడం, ఒక్కొక్కసారి అవి వాటి స్థానం నుంచి దానిలో మెటీరియల్ కొంత వెనక్కి జరుగుతుంది, అంటే మెడ నుంచి వెనక. మెదడు భాగం నుంచి నరాలన్నీ, నాడీ వ్యవస్థల నరాలన్నీ, స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపాము, అది వెన్నుపూస మొత్తం వస్తుంది, కొమ్మలు వస్తూ ఉంటాయి, దాన్ని నర్వ్స్ అంటాము. కొన్ని చేతుల్లోకి, కొన్ని కాళ్ళలోకి, కొన్ని అవయవాల్లోకి ఇట్లా వస్తూ ఉంటాయి. ఈ డిస్క్ వెనక్కి జరిగి చేతికి వచ్చే నరాల మీద ఒత్తిడి కలిగినప్పుడు ఆ నొప్పి మెడ నుంచి భుజానికి, భుజం నుంచి చెయ్యి మొత్తం వస్తుంది. అంటే మీకు సర్వైకల్ స్పాండిలోసిస్ కాకుండా డిస్క్ ప్రాబ్లం అనమాట ఇది. డిస్క్ కంప్రెసింగ్ ఏ నర్వ్ ఇది. సో ఈ డిస్క్ ప్రాబ్లం. సో దానికి కొన్ని రకాల వైద్యాలు ఉన్నాయి. ముందుగా మెడిసిన్స్, కొంత ఫిజియోథెరపీ. అంటే మెడ కండరాల్లో శక్తి తగ్గిపోవడం. ప్రతిరోజు మనలో ఎంతమంది నిద్రలేచి ఒక్క 15 గంట 20 నిమిషాలు మెడ కండరాలకు విడిగా ఎక్సర్సైజ్ చేసుకుంటాము? దాదాపు 100 మందిలో 1-2 చేస్తారు. అది కూడా మెడ నొప్పి ఉన్న వాళ్ళు ఎవరైనా కన్సల్ట్ అయినప్పుడు. ఫిజియోథెరపీ అది చేసినట్లయితే చాలా వరకు రెక్టిఫై అవుతుంది మెడ నొప్పి. మెడ నొప్పితో పాటు చెయ్యి మొత్తంకి వచ్చిన వాళ్ళకి మాత్రం కంపల్సరీ కారణం ఏంటి అనేది కనుక్కుంటాము. కొంత ఎక్స్రేలో, కొంత ఎంఆర్ఐ స్కాన్లో కూడా తెలుస్తుంది. డిస్క్ ప్రాబ్లం సివియర్గా ఉన్నట్లయితే దానికి కొంత వైద్యాలు ఉన్నాయి. ఎవరన్నా కొద్దిమందికి ఆ డిస్క్ తొలగించే ఆపరేషన్ కూడా పడవచ్చు. 90% మందులతోటి, ఫిజియోథెరపీ తోటి, ఇంజెక్షన్స్ తోటి
రెక్టిఫై చేసేయడానికి అవకాశం ఉంటుంది. సరే, ఏదైనా ఒక గాయం అయిన తర్వాత కింద పడిన తర్వాత చెయ్యి పైకి లేపలేకపోతున్నాము అని రెగ్యులర్గా మనం వింటూ ఉంటాము. అలాంటి వాళ్ళకి ఈ డిస్క్ ప్రాబ్లం కానీ లేకపోతే మీరు అన్నట్టు సర్వికల్ స్పాండిలైసిస్ కానీ ఇది కాకుండా వేరే ఏమన్నా కారణాలు ఉండొచ్చా? ఈ దెబ్బ తగలకుండా కూడా యంగ్స్టర్స్ చాలా మంది నాకు మెడ నొప్పి, నడుము నొప్పి, భుజం నొప్పి అని వస్తూ ఉన్నారండి. వీళ్ళల్లో కారణం ఏంటని చూస్తే వీళ్ళు గంటల తరబడి కంప్యూటర్ ముందు వర్క్ చేసే ప్రొఫెషనల్స్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఒకటి. రెండవది ల్యాప్టాప్ అన్న గ్యాడ్జెట్ ఉంది. అది యాక్చువల్గా ల్యాప్టాప్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ గ్యాడ్జెట్. ఎందుకు డేంజరస్ అంటున్నానంటే, ల్యాప్ అంటే తొడ ఇక్కడ పెట్టుకొని వర్క్ చేస్తున్నారు అనుకోండి గంటల తరబడి, డెఫినెట్గా నెక్ ప్రాబ్లం వస్తుంది. కొంతమంది ఏం చేస్తున్నారు, మంచం మీద పడుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక అడ్వాంటేజ్ కాస్త కొంతమందికి డిసడ్వాంటేజ్ అవుతుంది. మంచం మీద పడుకొని ఒక పక్కకు పడుకొని దాన్ని ఆపరేట్ చేస్తున్నారు, బోర్లా పడుకొని దాన్ని ఆపరేట్ చేస్తున్నారు గంటల తరబడి. ఈ వర్క్ అయిపోయాక 8, 9, 10 అవర్స్ వర్క్ అయిపోయాక మళ్ళీ దాంట్లో సోషల్ మీడియా మళ్ళీ దాంట్లోనే చూస్తున్నారు. ఆ సెల్ ఫోన్ అవ్వచ్చు, ఈ ల్యాప్టాప్ అవ్వచ్చు. సో అబ్నార్మల్ నెక్ పొజిషన్ అంటే కరెక్ట్గా చూడకుండా, దానికి మీరు గూగుల్ చేసి చూసారనుకోండి, హౌ టు సిట్ ప్రాపర్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ ల్యాప్టాప్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ టేబుల్ టాప్, ఇవన్నీ ఉంటాయి. ఆ పొజిషన్ కాకుండా అబ్నార్మల్ పొజిషన్లో కూర్చొని వర్క్ చేసినా, సెల్ ఫోన్ గంటల తరబడి చూసినా ఈ నెక్ ప్రాబ్లం మజిల్స్ స్పాజంలోకి వెళ్ళిపోయి ఫెటిగ్ కొంత నొప్పి వస్తూ ఉంటుంది. సో ప్రాపర్గా వర్క్ చేసుకుంటే పొజిషన్లో అది ఇమ్మీడియట్గా రెక్టిఫై అయిపోతుంది. ఇది యంగ్స్టర్స్లో. సో పెద్దవాళ్ళల్లో మీరు ఈ రేడియేట్ అయ్యే క్వశ్చన్ కదా అడిగారు. అవును సార్, అంటే దెబ్బ తగిలిన తర్వాత చేయి నొప్పి చేయలేపలేకపోతున్నాం అంటే. సో అది కమింగ్ టు షోల్డర్. అది దెబ్బ తగిలినప్పుడు, కింద పడినప్పుడు మీరు పడ్డ వెలాసిటీని బట్టి దెబ్బలు తగులుతూ ఉంటాయండి. నడుస్తూ జారి ఇంట్లో పడితే కొంత మోతాదులో డ్యామేజ్ అవుతుంది. బైక్ ఆర్ ఎనీ 2-వీలర్ యాక్సిడెంట్ అయినప్పుడు కింద పడితే కొంత అవుతుంది. హై వెలాసిటీ హైట్ నుంచి అంటే 1వ అంతస్తు 2వ అంతస్తు అక్కడి నుంచి పడినప్పుడు ఇంకా కొన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో అంటే ఫ్రాక్చర్ అయింది, కింద పడ్డారు, యాక్సిడెంట్ అయింది, ఎక్స్రే చేయించుకున్నారు, తెలిసింది, దాన్ని బట్టి వైద్యం అయిపోతుంది, దట్ ఈస్ క్లియర్, దానిలో కన్ఫ్యూజన్ లేదు. కానీ ఫ్రాక్చర్ అవ్వలేదు, కింద పడ్డారు, 50, 60, 70 ఈ మధ్య ఈ వయసు వాళ్ళల్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉన్నాం షోల్డర్ స్పెషలిస్ట్గా. వీళ్ళలో ఏమవుతుంది, ఎముక విరగదు, మందులు వాడుతూ ఉంటారు. కొంతమంది ఇంకా మేము 4-5 ఎక్స్రేలు కూడా చేయించుకున్నామండి, 4-5 డాక్టర్స్ని కలిసాము, మందులు వాడుతూ ఉన్నాము, ఇంజెక్షన్స్ కూడా చేయించుకున్నాము, ఒక 10 రోజులు బాగున్నట్టుంది, కానీ నా చెయ్యి పైకి లేపలేకపోతున్నాను. ఈ చెయ్యి పైకి లేపడానికి ముఖ్యంగా ఏది అవసరం అని అంటే కండరాలు కావాలి. ఈ డెల్టాయిడ్, జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ తెలుస్తుంది డెల్టాయిడ్, బైసెప్స్ ఇవన్నీ. సో డెల్టాయిడ్ అనేది ఒక కండ చేయి పైకి లేపడానికి. డెల్టాయిడ్ కింద రొటేటర్ కఫ్ అని ఉంటుంది. మనం ఇలా తిప్పాలన్నా, ఇలా పైకి లేపాలన్నా, బయటికి తిప్పాలన్నా ఎటువైపు కండరాలు అటువైపు ఉంటాయి. వీళ్ళలో ఏమవుతుందంటే వాడుక మూలన కొంత కండ మెతకిచ్చి ఈ చిన్న చిన్న దెబ్బలకు కూడా కండ తెగిపోతుంది 50, 60, 70లో. అది మీరు ఎన్నిసార్లు ఎక్స్రే చూసినా ఏమీ కనపడదు, ఎందుకంటే ఎక్స్రే ఇస్ మెంట్ ఫర్ బోన్, ఫ్రాక్చర్ లేదు. మరి ఎలా ఇది కనుక్కోవడం? ఎంఆర్ఐ స్కాన్లో, కొంత అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది. ఎంఆర్ఐ స్కాన్లో 100% ఈ కండ తెగిందా లేదా, కండ తెగలేదు, వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా. సో నా ప్రాక్టీస్లో నేను చూసే వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, ఈ దెబ్బ తగిలి మందులు వాడుతున్నారు, 1 వీక్ వెయిట్ చేయండి. 1 వీక్లో తగ్గట్లేదు, చేయి పైకి లేపలేకపోతున్నారు. ఇంకొక ముఖ్యంగా గమనించవలసింది, చేతి వేళ్ళు బాగానే కదులుతున్నాయి, మణికట్టు పనులన్నీ చేస్తున్నాము, ఇక్కడ బరువులు ఎత్తి అక్కడ పెట్టగలుగుతున్నాము, కానీ పైకి లేపలేకపోతున్నాము. ఇది భుజంలో కండ తెగిపోవడం మూలంగా. ఇది ఇన్ టైం డయాగ్నోస్ చేయాలండి. ఇన్ టైం డయాగ్నోస్ చేయనప్పుడు ఈ కండరాలన్నీ మనిషి శరీరంలో కొంత ఎలాసిటీ ఉంటుంది, అంటే అవి మూవ్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి దెబ్బ తెగినాయి అనుకోండి, 1, 2, 3 రోజులు ఇక్కడే ఉంటాయి. ఇంకా కనుక్కోని పక్షంలో, వైద్యం సరిగ్గా అందని పక్షంలో అవి లోపల జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే మజిల్ కంట్రాక్ట్ అవుతుంది. ఓకే, 1 నెల తర్వాత వచ్చారు వీళ్ళు, నెల తర్వాత ఇక్కడ ఉండదు, తెగిన పీస్ ఇక్కడికి వస్తుంది. సో దాన్ని ఇక్కడి నుంచి 1వ రోజు అంత ఈజీగా స్ట్రెచ్ చేయడం అవ్వదు. సో ఒక్కొక్కసారి గ్రాఫ్టింగ్ చేయవలసి ఉంటుంది, అంటే మళ్ళీ వేరే కండరాలు, ఎక్స్పెండబుల్ మజిల్స్, టెండాన్స్ కొన్ని ఉంటాయి, అవి తీసుకొచ్చి మధ్యలో గ్రాఫ్ట్గా ఆయండి కుట్టవలసి ఉంటుంది. ఫంక్షన్స్ డెఫినెట్గా అంత హ్యాపీగా ఉండవు. రెండోది, భుజం కండరాల్లో ఇన్ టైం ట్రీట్మెంట్ అవ్వకపోతే ఆల్రెడీ 60 years కల్లా మనం చాలా వాడి ఉంటాం. సో 1, 2, 3 సెంటీమీటర్ లోపలికి వెళ్ళిపోతాయి వచ్చేసరికి, అంటే ప్రాపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చేసరికి. సో ఏమీ చేయలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. ఒకవేళ రిపేర్ చేసినా చాలా టైట్ రిపేర్ అవుతుంది, ఫలితాలు అంత గొప్పగా ఉండవు, నొప్పి కూడా ఎక్కువగా ఉంటుంది. విదిన్ ఎ వీక్ ఆర్ 2, మ్యాక్సిమం 1 month లోపు అనుకోండి ఫలితాలు బాగుంటాయి. సో నా సలహా ఏంటంటే,
కింద పడ్డారు, బైక్ అవనివ్వండి, ఇంట్లో అవనివ్వండి, ఎక్స్రే చేసి చూశారు, మందులు వాడారు, నొప్పి తగ్గలేదు, మ్యాక్సిమం 10 days మీ వైద్యులను అడిగి, డాక్టర్ని అడిగి ఎంఆర్ఐ చేయించుకోండి, వాళ్ళు చేస్తారు ఇంట్లో. ఎంఆర్ఐలో రొటేటార్ కఫ్ టేర్, ఈ పదం వినండి, రొటేటార్ కఫ్ టేర్ అంటే ఈ పైన కండ కాదు, దాని కింద. అది టేర్ అయినట్లయితే దానికి ఒకటే మార్గము, ఆ టేర్ అయిన దాన్ని ఎక్కడి నుంచి ఊడిపోయిందో అక్కడ స్టిచ్ చేసినట్టయితే, రొటేటార్ కఫ్ రిపేర్ చేసినట్లయితే డెఫినెట్గా మళ్ళీ మీరు చేయి పైకి లేపగలుగుతారు. ఇంకొకటి, చాలామంది ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్స్ అయిపోయినాయి ఈ రోజుల్లో. పిల్లలు, తల్లిదండ్రులు కలిసి ఉన్న ఉమ్మడి కుటుంబాలు దాదాపు మృగ్యం. 100 మందిలో చూస్తే ఒకరిద్దరు ఉన్నారేమో అట్లా. కాబట్టి ఇండిపెండెంట్గా జీవితం గడపాలి, అన్ని పనులు చేసుకోగలగాలి. ఇద్దరు భార్యాభర్తల్లో ఒకరు మంచం ఎక్కి పడుకున్న పరిస్థితి వస్తే ఆ కుటుంబంలో తిప్పలు మామూలుగా ఉండవు. సో ఎర్లీగా యాక్ట్ అవ్వండి, ఎర్లీగా డయాగ్నోస్ చేయించుకోండి, ఎర్లీ ట్రీట్మెంట్, బెటర్ రిజల్ట్. చాలా 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 క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు సార్. ప్రాబబ్లీ అందరూ డెఫినెట్లీ యాక్ట్ అవ్వాలి అని కోరుకుంటూ, సార్ ఫ్రోజన్ షోల్డర్ అనే ఒక కండిషన్ మనం వింటున్నాం కదా, ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎలా గుర్తించాలి, అండ్ దాని గురించి చెప్పండి సార్. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఇది ఇంగ్లీష్ పదమే కదా, ఫ్రోజన్ ఫ్రీజ్ అయిపోయిందంటే మూమెంట్ లేదని అర్థం. షోల్డర్ ఫ్రీజ్ అయిపోయింది, మూమెంట్ లేదు. దీనికి యాక్చువల్గా స్టిఫ్ షోల్డర్ అంటే భుజం టైట్ అయిపోతుంది అనేది అర్థం. ఇందులో 3 stages. లాస్ట్ స్టేజ్ ఫ్రోజన్ షోల్డర్. ఎర్లీ స్టేజ్ బిగినింగ్లో ఎలా ఉంటుంది వీళ్ళకి, కేవలం కొంత నొప్పి, కొంత కదలికలు తగ్గడం, ఇవి ఫుల్ మూమెంట్ ఈ రేంజ్ అనుకోండి, ఇలా తిప్పడం కానీ ఇలా. ఇందులో 90% మూమెంట్ ఉంటుంది వీళ్ళకి, కానీ భుజం నొప్పి ఉంటుంది. సో ఈ స్టేజ్లో వీళ్ళకి మెడిసిన్స్ తోటి కొంత ఎక్సర్సైజ్, వ్యాయామము అంటే ఫిజియోథెరపీ టార్గెటెడ్ టువర్డ్స్ షోల్డర్ చేస్తే దాదాపు రిలీఫ్ వస్తుంది. సెకండ్ స్టేజ్లో ఇంకొంచెం నొప్పి పెరగడం, ఇంకొంచెం స్టిఫ్ అవడం, అంటే చిన్న చిన్న పనులు ఈ వెనక్కి అందుకోలేకపోవడం, పూర్తిగా బట్టలో తీగ మీద వేయలేకపోవడం, ఆ తిప్పలు మొదలవుతాయి అన్నమాట. కిచెన్లో ఆడవాళ్ళకి ఎత్తులో కబోర్డ్లో ఉన్న డబ్బాలు అందుకోలేకపోవడం, ఇట్లా భుజాన్ని మించి చేయి పైకి లేపలేకపోవడం, అది సెకండ్ స్టేజ్. దాంట్లో కూడాను మెడిసిన్స్, కొంతవరకు షోల్డర్ ఇంజెక్షన్స్, మూడోది ఫిజియోథెరపీ. వీటి మూడితోటి కొన్ని వారాల వ్యవధిలో యూ కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్, మామూలుగా వచ్చేసేయచ్చు. లాస్ట్ స్టేజ్ ఫ్రోజన్ షోల్డర్, ఫ్రీజ్ అయిపోయింది భుజము, పెద్ద కదలికలు లేవు, చాలా తక్కువ. దీంట్లో మందులు కాదు, దీంట్లో మజిల్ ప్రాబ్లం కాదు ఇది. ఇందాక నేను చెప్పింది మజిల్ టేర్ అయిపోయింది, కండ తెగింది, చేయి పైకి లేవడం లేదు. ఇక్కడ కండ తెగదు కానీ చేయి పైకి లేవదు. ప్రతి కీలుకి మనిషి శరీరంలో 2 ఎముకలు ఒకదానిలోంచి ఒకటి వెళ్ళిపోకుండా లిగమెంట్లు ఎలా ఉంటాయో లింకులు, చుట్టూ క్యాప్స్యూల్ కూడా ఉంటుంది. అంటే ఒక పొర అన్నమాట, 2 ఎముకల్ని పట్టి ఉంచే, దానిలోనే కదలికలు వస్తూ ఉంటాయి. ఈ క్యాప్స్యూల్ టైట్ అయిపోతుంది. టైట్ అయిపోయినప్పుడు ఫుల్ మూమెంట్ రావు. ఎముకలు బాగానే ఉంటాయి, గుజ్జు బాగానే ఉంటుంది, కండరాలు బాగానే ఉంటాయి, కానీ ఏవి ఫ్రీగా కదలవు. క్యాప్సూల్ టైట్ అయిపోతుంది. ఉదాహరణకి ఈ షర్ట్ ఉంది, ఇక్కడ ఎక్కువ లెంత్ పెట్టారు కాబట్టి నేను ఇట్లా అనగలుగుతున్నాను. ఇది టైట్ అయిపోయింది అనుకోండి, నాకు ప్రాబ్లం లేదు కానీ చేయలేను, ఈ స్ట్రెచింగ్ ఉండాలి. సో క్యాప్స్యూల్ ప్రాబ్లం ఇది. ఇది ఎక్కువగా డయాబెటీస్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాము. సో ప్రాపర్ డయాబెటీస్ కంట్రోల్ ఉండాలి, ఫిజియోథెరపీ ఉండాలి, దాంతో క్లియర్ అవుతుంది. ఫ్రోజన్ షోల్డర్లో ఎనస్థీషియా అంటే కొంత మనిషికి మత్తులాగా ఇచ్చి మ్యానిపులేషన్ చేస్తామండి షోల్డర్ని, దాంతో కొంత ఆ ఫ్రీజ్ టైట్ అయిపోయిన క్యాప్స్యూల్ ఫ్రీ అవుతుంది, ఫాలోడ్ బై ఫిజియోథెరపీ. కొంతమందికి ఇది, కొంతమందికి పెద్ద వయసులో మత్తు కింద ఇలా అన్నప్పుడు ఎముకలో సహజంగా కొంచెం బోలా ఎముకలు ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫోర్స్ ఇవ్వలేము, వాళ్ళల్లో షోల్డర్ ఆర్థ్రోస్కోపీ వచ్చి నెక్స్ట్ మాట్లాడుకుందాము. షోల్డర్ ఆర్థ్రోస్కోపీ ద్వారా దాన్ని క్లియర్ చేయొచ్చు. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ని ఫస్ట్ ఎర్లీ స్టేజెస్ 1-2లో అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అని అంటాము. యాక్చువల్గా మీరు ఈ పదాలని తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఎవరు మెడికల్ స్టూడెంట్స్ కాదు కాబట్టి. బట్ ఎర్లీగా ప్రాబ్లం ఉన్నప్పుడు రెస్పాండ్ అవ్వండి, ఎర్లీగా ట్రీట్మెంట్, ఎర్లీగా మీరు మీ పనులన్నీ చేసుకోవచ్చు, ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. సార్ అసలు ఈ చేయి పైకి లేవట్లేదు అనడం కానీ, లేకపోతే ఇందాక నేను అడిగినట్లుగా మెడ నొప్పితో స్టార్ట్ అయ్యి చేయి నొప్పి స్టార్ట్ అయ్యి తర్వాత చేయి కిచెన్ పనిలో కూడా చేసుకోలేని పరిస్థితి వచ్చిన వాళ్ళకి మీరు అన్నట్టు టాబ్లెట్స్ వాడినా, భుజానికి ఇంజెక్షన్స్ చేసుకున్న తిరిగి మళ్ళీ వాళ్ళు నార్మల్సీకి వచ్చేయగలరా? ఆర్ ఇందాక మీరు చెప్పినట్లుగా ఆ సర్వికల్ స్పాండిలైసిస్ కానీ అరిగినప్పుడు తిరిగి మళ్ళీ, అంటే ఇవన్నీ వేర్ అండ్ టేర్ అంటూ ఉంటారు కదా, ఒరిజినల్గా మళ్ళీ అన్ని రీప్లేస్ అయిపోయి ఫామ్ అయిపోయి ఇంకా ప్రీవియస్ కండిషన్లోకి వాళ్ళు కంప్లీట్గా వచ్చేయగలరు అంటారా? సో సర్వైకల్ స్పాండిలోసిస్ ఎక్కువ బాగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళలో, పెద్ద వయసు వాళ్ళలో 60, 70, 80, 90లో కూడా చాలా మంది ఉన్నారు కదా మన వాళ్ళు. ఇప్పుడు కొంతమంది 90+, 100లో కూడా 40 years నుంచి కూడా స్టార్ట్ అవుతుంది కదా. యా, ఎర్లీగా స్టార్ట్ అవుతుంది.
వీళ్ళల్లో కొంత వయసు వరకు ఒక 60 వరకు అంటే వాడుక మూలాన శరీరంలో వచ్చిన మార్పులు, ఆ ఎముకల దగ్గర వచ్చిన మార్పులు పూర్తిగా రివర్స్ చేయడం కుదరదు. బట్ నొప్పులు తగ్గించుకొని రెగ్యులర్గా వాళ్ళు చేసే ఉద్యోగాలు కానివ్వండి, ఇంట్లో పనులు కానివ్వండి, డెఫినెట్గా అవన్నీ చేసుకునే స్థాయికి వాళ్ళని తీసుకురావచ్చు. సర్వికల్ స్పాండిలోసిస్లో ఎక్స్ట్రీమ్ అంటే ఇక బాగా అరిగిపోయింది, గుండె నుంచి మెదడుకు వెళ్ళే రక్తనాళాల మీద కూడా ప్రెషర్ పడుతుంది, తల వంచినప్పుడు కళ్ళు తిరుగుతున్నాయనంటే ఈ ఎముకలు వెన్ను పూసలో, మెడలో ఉన్న పూసలో ఎముకలు అంచులు పెరిగినప్పుడు ఆస్టియోఫైట్స్ అని అంటాము. నరాల మీద ఒత్తిడి పడితే చెయ్యంతా తిమిరి వస్తుంది, అంతా లాగుతుంది. ఒకటి రక్తనాళాల మీద ప్రెషర్ పడినప్పుడు, తల వంచినప్పుడు కళ్ళు తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఇలా చూడగానే వాళ్ళకి బ్లడ్ ఫ్లో ప్రాపర్గా ఉంటుంది, సెట్ అవుతుంది. సో ఇట్లా తీవ్రంగా ఉన్నట్లయితే వాళ్ళకు కొంత సర్జికల్ ప్రొసీజర్స్ కూడా అవసరం పడవచ్చు కొంతమందికి. అదే ఎనటామికల్ కంటే ఎంఆర్ఐ స్కాన్లో, ఎక్స్రేలో కనిపించే మార్పులని వెనక్కి రాకపోయినప్పటికీ వీళ్ళని మామూలుగా అన్ని పనులు చేసుకునేటట్టు చాలా వరకు చేయొచ్చు. సర్వైకల్ స్పాండిలోసిస్లో బాగా తీవ్రంగా ఉన్న వాళ్ళకి కొద్దిమందికి సర్జరీస్ అవసరం అవుతాయి. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు మందులు వాడడం, తిరిగి మళ్ళీ నొప్పి తగ్గిన తర్వాత మందులు ఆపేయడం, ఇలా చేస్తూ ఉంటే అట్లీస్ట్ వాళ్ళ డే టు డే లైఫ్ యాక్టివిటీస్లో అయితే ప్రాబ్లం ఉండదు అంటున్నారు. డెఫినెట్గా. రెండోది మెడ కండరాలకు సంబంధించి, కాకపోతే అది కూడా తాత్కాలికమే, కానీ కంప్లీట్గా అరిగిపోయింది తిరిగి మళ్ళీ నార్మల్గా తీసుకొచ్చేయడం అయితే ఇంపాసిబుల్. సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, మందులు వేసుకుంటూ, మీరు అన్నట్టు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సార్, ఇందాక మీరు మాట్లాడుతూ ఆర్థోస్కోపీ అని ఒక పదం వాడారు, అంటే ఏంటి సార్? వాట్ డస్ దట్ మీన్? ఓకే, ఆర్థ్రోస్కోపీ అంటే అదొక మెడికల్ వర్డ్. దాన్ని కీ హోల్ ఆపరేషన్ కూడా అని అంటాము. కీ హోల్ ఆపరేషన్ అనేది ఇంకొంచెం బెటర్గా నాన్ మెడికల్ వాళ్ళకి అర్థం అవడానికి అవకాశం ఉంది. కీ హోల్ అంటే ఒక తలుపు ఓపెన్ చేయడానికి ఓ చిన్న కీ హోల్లో కీ పెట్టి ఓపెన్ చేస్తాము. అంటే చిన్న రంధ్రము ద్వారా, కీ హోల్ అంత చిన్న రంధ్రము జాయింట్ మీద వేయడం ద్వారా ఆ చిన్న రంధ్రంలో నుంచి ఒక 4-5 మిల్లీమీటర్లు పరిమాణం ఉన్న కెమెరాలు, ఆర్థ్రోస్కోప్లు జాయింట్లోకి పెట్టినప్పుడు అందులో ఏం ప్రాబ్లం ఉందనేది మనకి ఈ స్కోప్, లైట్ సోర్స్, తర్వాత ఒక మానిటర్ కనెక్షన్ ఉంటుంది, దాంట్లో అంతా కనిపిస్తుంది. ఏ జాయింట్ అయినా, భుజము, మోచెయ్యి, మోకాలు, దాదాపు అన్ని కీళ్ళలోనూ ఈ రోజున ఆర్థ్రోస్కోపీ చేస్తున్నాము. కీ హోల్ ఆపరేషన్ అనే దానికి ఒక మెడికల్ వర్డ్ ఆర్థ్రోస్కోపీ. ఇప్పుడు లాప్రోస్కోపీ అందరికీ అలవాటు ఉంది కదా. సో లాప్రోస్కోపీ అంటే పొట్ట లోపల ఒకప్పటిలాగా మొత్తం ఓపెన్ చేయకుండా చిన్న చిన్న రంధ్రాలు, 3-4 పోర్ట్స్, దాని ద్వారా చేస్తారు. ఈ జాయింట్ ఇంకా చిన్నది కాబట్టి 4-5 మిల్లీమీటర్స్ అంటే చాలా చిన్నది. దీంతో మెయిన్ లాభాలు ఏంటంటే రికవరీ ఎర్లీగా ఉంటుంది, ఎక్కువ స్కిన్ కట్ చేయాల్సిన అవసరం ఉండదు. డయాగ్నోస్టిక్ ఆర్థ్రోస్కోపీ అంటే లోపల ఏం ప్రాబ్లం ఉంది ముందు మనిషిని చూస్తాము, కొంత అవగాహన ఉంటుంది. ఎంఆర్ఐ స్కాన్ చూస్తాము, ఇంకొంత అవగాహన వస్తుంది. ఫైనల్ డయాగ్నోసిస్ లోపల కెమెరా పెట్టి చూసినప్పుడు ప్లాన్ కొంత ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉందో అదే హోల్స్ అంటే మళ్ళీ 1, 2, 3 అలా వేసి వాటిలో నుంచే పరికరాలు, కెమెరా అన్నీ పెట్టి ఆ ప్రాబ్లం అంతా రెక్టిఫై చేయొచ్చు. లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి దీంతో చాలా బెటర్గా ఉన్నాయి జాయింట్ ట్రీట్మెంట్స్. సో కీ హోల్ ఆపరేషన్లో నుంచి చిన్న సైజ్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి పెద్ద పెద్ద సర్జరీస్ చేయొచ్చు లోపల. లిగమెంట్ ఆపరేషన్స్, గుజ్జు కార్టిలేజ్ ఆపరేషన్స్, మెనిస్కస్, ఇవి. కొంతమంది అడుగుతారు, కొత్త టెక్నిక్స్ వచ్చినాయి కదా డాక్టర్ గారు, కీ హోల్ నుంచి జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తున్నారంట కదా, మాకు చేస్తారా అని. సో ఇది అవగాహన లోపం అనమాట. కీ హోల్ అంటే చిన్నది, జాయింట్ పరిమాణం ఇంత ఉంటుంది. సో ఆ కీ హోల్లో నుంచి జాయింట్ పెట్టడం అనేది జరిగే పని కాదు. జాయింట్ అనేది ఒక ఓపెన్ సర్జరీ, జాయింట్ ఓపెన్ చేయాలి. ఇది కూడా కొంత క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను నేను. ఇట్లా ప్రతి జాయింట్లోనూ కీ హోల్ చేయడం వలన 1 or 2 డేస్లో పేషెంట్స్ని ఇంటికి పంపించేస్తాం. హాస్పిటల్లో ఉండవలసిన అవసరం ఉండదు. ఎర్లీ రికవరీ, మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ, MIS, మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ. ప్లస్ వీటన్నిటితో పాటు చాలా ముఖ్యమైనది ఈ జాయింట్ ఆపరేషన్స్లో రిప్లేస్మెంట్ అవనివ్వండి, ఆర్థ్రోస్కోపీ అవనివ్వండి, ఫ్రాక్చర్ సర్జరీ అవనివ్వండి, ఏదైనా సరే ఫిజియోథెరపీ అనేది కంపల్సరీ. ఈ ఫిజియోథెరపీ చేయించుకున్నట్లయితే మనం ఏదైతే రిపేర్ చేసామో అది హీల్ అవుతుంది, కానీ జాయింట్ స్టిఫ్ అయిపోతుంది, ఉపయోగం ఉండదు. సో సార్, ఇప్పుడు మెడ నొప్పి కానీ, మెడ నుంచి స్లోగా భుజ నొప్పులు కానీ, తిమ్మిరెక్కడాలు కానీ, ఇవన్నీ ఎందుకు వస్తాయి అన్నది మీరు చెప్పారు. అయితే వాటిని మనం ప్రివెంట్ చేయాలంటే మనం ఏం చేయాలి సార్? సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ఇది ఏ వయసు వారికైనా సరే. చిన్న వయసు వారిలో ఇందాక మనం అనుకున్నట్లు గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఇప్పుడు ఇలా ఎంతమంది చూస్తారండి సెల్ ఫోన్? ఎక్కువసేపు ఎవరూ చూడలేము. డెఫినెట్గా తల ఉంచుకొనే చూస్తాం సెల్ ఫోన్. కొంతమంది సెల్ ఫోన్ లోపలికి వెళ్ళడం ఎలా అని ఎదుగుతున్నారు ఈ రోజుల్లో, లోపలికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మీరు కొన్ని వాట్సాప్లో చూసుంటారు,
సెల్ ఫోన్ ముఖానికి అంటించేసి వెనకంతా టై చేసేసినట్టు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకుండా చాలా ఉద్యోగాల్లో కష్టం వర్క్ చేయటం, కంపల్సరీ వాడాల్సిందే వాటిని. కానీ వాటిని వాడే విధానం ఉంది, అది ఫాలో అవ్వాలి. అవన్నీ మీకు గూగుల్లో ఉంటాయి, మీ కంపెనీ వాళ్ళని అడిగినా చెప్తారు. ఎక్కువ సంవత్సరాలు అంటే 20 నుంచి 40 సంవత్సరాల వరకు ఈ కంప్యూటర్ గ్యాడ్జెట్ మీద జీవితం గడవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మెడ నొప్పి నడుము నొప్పి రాకుండా ఎలా ఉండాలి అనేది మీరు తెలుసుకోవాలి. దీనికి ప్రాపర్ పొజిషనింగ్ అంటే ఇలా వాలిపై కూర్చోవడం రాంగ్, ఇది స్ట్రైట్గా కూర్చోవాలి. ఇప్పుడు నా వెన్ను చూడండి, ఈ చైర్ చూసారా, ఈ చైరు వెన్ను భాగంలో ముందుకి కొంచెం అలా ప్రొజెక్ట్ అయి ఉంది. సో ఇది కరెక్ట్ చైర్. ఎల్ షేప్లో ఫ్లాట్ చైర్స్ ఉంటాయి, అవి పనికిరావు. ఓకే, ఇదొకటి. తర్వాత ఈ థై బోన్ అనేది కూర్చున్నప్పుడు ఫ్లోర్కి ప్యారలల్గా ఉండాలి. ఆ లెవెల్కి అడ్జస్టబుల్ హైట్ చైర్స్ వాడుకోవాలి. అంటే గంటల తరబడి దీని మీద ఉద్యోగాలు చేసే వాళ్ళకి చెప్తున్నాను ఇవన్నీ. రెండవది, ఈ మానిటర్ ఉంటుంది చూడండి, ల్యాప్టాప్ అవ్వచ్చు, డెస్క్టాప్ అవ్వచ్చు. మానిటర్ కూడా ఎక్కువ తల వంచకుండా ఒక మాదిరిగా తల వంచి చూడగలగాలి. ఇవి గూగుల్లో మీకు సెర్చ్ చేస్తే ప్రాపర్ పొజిషన్ వైల్ వర్కింగ్ ఆన్ ఎ కంప్యూటర్, వాళ్ళు బొమ్మలతో సహా డిస్టెన్స్ ఎంత ఉండాలి మొత్తం చెప్పేస్తున్నారు. అంటే హ్యాపీ వర్కింగ్ అనమాట ఇదంతా. సో ప్రాపర్ సిట్టింగ్ పోస్చర్. ఒకటి ఆఫీస్లోనే కాదు, ఇంట్లో టీవీ చూస్తున్నాము, ఇలా వెళ్ళిపోతారు కొంతమంది కొంచెం కూర్చున్న తర్వాత. దిస్ ఇస్ ద వర్స్ట్ పొజిషన్. సో బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది, టెయిల్ బోన్ పెయిన్ కూడా వస్తుంది అలా కూర్చుంటే, నెక్ పెయిన్ వస్తుంది. ఎంతసేపు అయినా టీవీ చూడండి, బట్ సిట్ ఇన్ ఏ ప్రాపర్ పోస్చర్. ఇప్పుడు ఆ రిక్లైనర్ సీట్లు వచ్చేసాయి కదా సార్, హాయిగా పడుకొని తీసుకోవచ్చు. రిక్లైనర్ సీట్లో ప్రతిరోజు గంటల తరబడి పడుకుంటే యుల్ గెట్ బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్. పడుకుంటే పర్లేదు, పడుకొని మళ్ళీ ఇలా లేపు టీవీ చూస్తున్నాం అనుకోండి, యుల్ గెట్ ప్రాబ్లమ్స్. అది రిక్లైనర్ సినిమా హాల్కి ఒకప్పుడు ఆ బ్యాక్ ఉండేవి, ఒక 3 అవర్స్లో అయిపోతుంది. ఇంట్లోనే రిక్లైనర్లు పెట్టేసుకొని గంటల తరబడి అదే పనిలో ఉన్నాం అనుకోండి, యుల్ హ్యావ్ ప్రాబ్లమ్స్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్. మంచాల మీద పడుకొని ఈ ల్యాప్టాప్స్ చూడొద్దు, మంచాల మీద పడుకొని సెల్ ఫోన్స్ చూడొద్దు, కూర్చొని చూసుకోండి అవసరమైన మేరకే. ముఖ్యంగా కంప్యూటర్ ఇంజనీర్స్ మీ వర్క్ ప్లస్ సోషల్ మీడియాకి ఎక్కువ టైం ఇస్తున్నారు కాబట్టి మీరు డెఫినెట్గా ప్రాపర్ పొజిషన్. ఇంకొకటి, ఇలా చూసిన దానికి, ఇలా తల వంచుకొని చూసిన దానికి ఒక 30 kgs బస్తా తల మీద పెట్టినంత అవుతుంది ఇలా చూస్తే. సార్ మనం ఆఖరికి పిల్లలు స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా ఇలా అయితే ఎవరైనా చదువుకోం కదా సార్, ఇలానే చదువుతాం ఆ టైంలో పిల్లలకి చాలా రిజర్వ్ కెపాసిటీ ఉంటుంది. వాళ్ళు ఏ పొజిషన్లో చేసినా, ఎంత చేసినా ఒక 20-30 వచ్చే వరకు రికవర్ అవుతుంది, రిజర్వ్ కెపాసిటీ ఉంటుంది. ఏవి డీజనరేషన్స్ ఏమి స్టార్ట్ అవ్వవు. ఇదొకటి. సో ప్రాపర్ సిట్టింగ్ పోస్చర్ వైల్ వర్కింగ్, వైల్ వాచింగ్ ఎ టీవీ, వైల్ డ్రైవింగ్. బైక్ డ్రైవ్ చేస్తున్నారు కొంతమంది, ఇలా డ్రైవ్ చేస్తున్నారు, ఇది కాదు, ఇలా డ్రైవ్ చేసుకోవాలి. బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి. మీరు చూడండి కొంతమందిని, తెలియదు కదా వాళ్ళకి. అదే తర్వాత వైల్ స్లీపింగ్, పడుకున్నప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు పడుకుంటే మెడ నొప్పి నడు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఫ్లాట్గా పడుకోవాలి, లేదంటే ఒక పక్కకు తిరిగి పడుకోవాలి. ఈవెన్ ఇది కూడా ఉన్నాయండి గూగుల్లో, ప్రాపర్ స్లీపింగ్ పోస్చర్ అని. సార్ కొంతమంది దిండు పెట్టుకోవచ్చు అంటారు, కొంతమంది దిండు పెట్టుకోకూడదు, మెడ నొప్పి ఉన్న వాళ్ళు దిండు మానేయాలంటారు. మెడ నొప్పి సర్వైకల్ స్పాండిలోసిస్ ఎస్టాబ్లిష్ అయిపోయింది, పెద్ద వయసు వాళ్ళు 50-60 క్రాస్ అయిపోయారు, వాళ్ళు దిండు వాడకుండా ఉండడమే కరెక్ట్. ఈ మధ్య సర్వైకల్ పిల్లోస్ కూడా, అంటే ఇప్పుడు ఈ మెడ భాగము మెదడు ఈ రెండు ఒక లెవెల్లో ఉంటాయి. లావు దిండు వేస్తే ఏమవుతుంది చూడండి, ఇలా ముందుకు వస్తుంది తల. చిన్న వయసులో ఎంత ముందుకు వచ్చినా అడ్జస్ట్ అవుతుంది, రిజర్వ్స్ ఉంటాయి ప్రతి అవయవానికి. కానీ ఒకసారి ఎస్టాబ్లిష్ అయిపోయాక ఆ లావు దిండ్లు వాడద్దు. దిండ్లు పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఇవి రెండు ఒక లెవెల్లో లేవు, ఇక్కడ బ్రిడ్జ్ కావాలి. సో దిండ్లు పక్కన పెట్టుకొని పడుకోండి. ఎస్టాబ్లిష్డ్ నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు వ్యాయామం చేయండి, ప్రతిరోజు నెక్ ఎక్సర్సైజెస్ చేయండి, అట్లీస్ట్ ఒక అర్ధగంట. వండర్ఫుల్ సార్, ఇవన్నీ మీరు చెప్తుంటే ఇంతే కదా అనిపిస్తుంది, కానీ అవి ఆచరణలోకి పెట్టేటప్పుడే అసలు కష్టం తెలుస్తుంది. కానీ చెయ్యాలి మీ వెల్బీయింగ్ కోసమే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి సాక్షి లైఫ్. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సాక్షి టీవీ.